హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ రాజధానిపై కొత్త షాక్ అండి. వాళ్ళ నిర్ణయమే ఫైనల్. మరి ఏ నిర్ణయం అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే అమరావతి నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి కోసం నిధుల సమీకరణ ప్రక్రియ వేగవంతమైందండి. సో అమరావతి రాజధానికి అత్యున్నత స్థాయి ప్రపంచ బ్యాంకు బృందం రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామనేది ఈ బృందం అయితే నిర్ణయిస్తుంది. 15,000 కోట్ల రుణ సమీకరణ లక్ష్యంగా చంద్రబాబు ఆ టీంకు ప్రాధాన్యతలు అయితే వివరించనున్నారు. ఇక కీలక భేటీ అండి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు సమావేశం అయితే కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 బ్యాంకుల ప్రతినిధులు తొలి విడతగా అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటించారండి. సో నేటి నుంచి వారం రోజుల పాటు మరో విడత రాజధానిలో అయితే పర్యటన ఖరారు అయింది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతూ ఉన్నారు. అమరావతి నిర్మాణాల ప్రణాళికలు, లక్ష్యాలను చంద్రబాబు వారికి అయితే వివరించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అయితే వివరించి నిధుల సమీకరణ దిశగా అయితే చర్చలు చేయనున్నారు. ఇక అదేవిధంగా రుణం దిశగా అండి. సో కేంద్రం ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రుణంగా అయితే ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు టీం తొలిసారి చంద్రబాబుతో సమావేశమైన సమయంలో ప్రతిపాదనలపైన సమీక్ష చేశారు. అమరావతిలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వివరించారు. ఈరోజు జరిగే సమావేశంలో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇక ఐఏఎస్, ఎన్జిఓ సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్ 1, టైప్ 2 భవనాలు, ఎల్పిఎస్ ఇన్ఫ్రా, అలాగే ట్రంక్ ఇన్ఫ్రా, రాజధానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇక ప్రతిపాదిత ప్రాజెక్టులన్నిటిపైన కూడా సమగ్ర విచారాన్ని అయితే అందిస్తున్నారు. ఇక ఇదే విధంగా రాజధాని ప్రాధాన్యతల విషయానికి వచ్చినట్లయితే అమరావతి రాజధానిని అంతర్జాతీయ నగర నిర్మాణం దిశగా ఏపీ ఈ విధంగా ప్రణాళిక రూపొందించారనేది చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అమరావతిలో ఎంచుకున్న ప్రాధాన్యతలు, అలాగే ఆర్థిక అవసరాల గురించి ఆయన సమగ్రంగా బృంద సభ్యులకు వివరించారు. ఈ కమిటీకి C&DA నుంచి ఆయా ప్రాజెక్టు వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా CRDA కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాల్లో సిద్ధం చేస్తారు. అమరావతి రాజధానికి కీలక ప్రాజెక్టుకు లోన్ కాంపోనెంట్ ఎంత ఇవ్వాలనేది 14 మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ అయితే ఈ మేరకు నిర్ణయించబోతోంది. సో ఈ విధంగా శరవేగంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి.